హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తంజావూర్ టు ఊటీ రైడ్ అనమాట. సో తంజావూర్ టు ఊటీ డిస్టెన్స్ వచ్చేసి 335 కిలోమీటర్స్ ఉంది. గూగుల్ టైం ప్రకారం అయితే 7 అవర్స్ 30 మినిట్స్లో వెళ్తామని చూపిస్తుంది. సో 1 అవర్ అటు ఇటు అవ్వచ్చు, ఎందుకంటే అది మొత్తం ఘాట్ రోడ్ కాబట్టి ఒక 40 మినిట్స్ వరకు 40 మినిట్స్ టు 1 అవర్ వరకు అయితే ఘాట్ రోడ్ ఉంటుంది అనమాట. సో ఘాట్ రోడ్లో జర్నీ కొంచెం లేట్ అవుతుంది. నైట్ 9 లోపు అయితే ఎట్టయినా ఊటీ చేరుకోవాలి, ఎందుకంటే మేము ప్రజెంట్ అయితే రూమ్ కూడా బుక్ చేయలేదన్నమాట. సో పైకి వెళ్ళి రూమ్స్ కూడా చూసుకోవాలి, నైట్ టైం కాబట్టి మళ్ళీ రూమ్స్ దొరకలేదంటే ఇబ్బంది పడిపోతాము. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళడానికి ట్రై చేయాలి. ఊటీ వెళ్ళిపోయి అక్కడ రూమ్ తీసుకొని అక్కడ నైట్ స్టే చేసేసి 2 డేస్ అయితే మేము ఊటీలోనే ఉండాలని ప్లాన్ వేసుకున్నాము. సో ఎందుకంటే అక్కడ ప్లేసెస్ చూడడానికి మినిమం 2 డేస్ అయితే టైం పట్టిద్ది. సో అది కాక వీక్ ఆఫ్లో వెళ్తున్నాం కాబట్టి ఫుల్గా రష్ ఉండొచ్చు. రూమ్స్ దొరుకుతాయా లేదా అన్నది ఇప్పుడు డౌట్. ఆన్లైన్లో కూడా చూస్తున్నాము, ఆన్లైన్లో ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అన్నమాట రూమ్స్. సో డైరెక్ట్గా వెళ్ళి తీసుకుందాంలే అన్నట్టు ప్లాన్ చేస్తున్నాము, ఏమైద్దో చూడాలా. రూట్ అయితే మిస్ అయిపోయాము, బ్రిడ్జి కిందకి వెళ్ళిపోయాము. మళ్ళీ బ్యాగ్ తీసుకొని బండి మళ్ళీ బ్రిడ్జి మీదకి అయితే వెళ్తున్నాము. సో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, చూసుకొని వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కాబట్టి మళ్ళీ బ్రిడ్జి మీదకి అయితే టర్న్ చేసుకొని బ్రిడ్జి మీద నుంచి అయితే వెళ్తున్నాము. మ్యాటర్ ఏంటంటే నిన్న ఫోను మిస్ అయిందని చెప్పాను కదా, నేను ఏం చేశానంటే స్టాండ్కి పెట్టేసేట, మొబైల్ స్టాండ్కి పెట్టేసి మర్చిపోయి టెంపుల్కి వెళ్ళిపోయాను. టెంపుల్లో దర్శనం చేసుకొని అంతా అయిపోయాక ఒక 1 అవర్ తర్వాత అయితే నాకు మొబైల్ గుర్తుకొచ్చింది అనమాట. టెంపుల్ నుంచి అయితే హడావుడిగా నేనైతే బయటకు వచ్చాను. బయటకు వచ్చి మొబైల్ స్టాండ్కి చూస్తే ఫోన్ అయితే లేదు. యాక్చువల్లీ 10 మినిట్స్ అయితేనే ఫోన్ దొరకదు, అలాంటిది మనం 1 అవర్ టెంపుల్లో ఉండాము. సో ఉండదనే డౌట్తోనే నేను బయటకు వచ్చాను. స్టాండ్కి అయితే ఫోన్ లేదు. ఇంకా ఫోన్ లేకపోతే మేము జర్నీ ఎట్టా కంటిన్యూ చేయాలో అర్థం కావట్లేదు. మా దగ్గర ఇంకొక ఫోన్ కూడా లేదనమాట. సో అక్కడ టెంపుల్ ఎదురుగానే హెల్ప్ లైన్ సెంటర్ ఉంది. ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తే అక్కడ పోలీసులను అడిగాము, ఇట్లా ఫోన్ మిస్ అయింది సార్ అని అంటే వాళ్ళు అక్కడ దగ్గరలో ఉన్న వెస్టర్న్ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నారు. సో వేరే వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని ముందైతే ట్రై చేసామన్నమాట. మేము వేరే వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని మేము ఒక 3-4 టైమ్స్ అయితే ట్రై చేసాము, బట్ ఎవరు లిఫ్ట్ చేయలేదు. సో ఇంకా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తే వెస్టర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నారు. సో వెస్టర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ IEMI నెంబర్ కావాలి, ఆ నెంబర్తో పాటు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పారు. సో ఆ నెంబర్ అయితే నాకైతే గుర్తులేదు. ఇప్పుడు ఇంటికి చేయడానికి కూడా మా దగ్గర ఇంకొక ఫోన్ లేదు. సో మా వాడి దగ్గర ట్యాబ్ ఉంది కదా, ఆ ట్యాబ్కి నుంచి రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళిపోయి ట్యాబ్ నుంచి అయితే వాట్సాప్ కాల్ చేసాము ఇంటికి. బిల్స్ ఉండటం వల్ల కొంచెం సేవ్ అయ్యామన్నమాట. సో IEMI నెంబర్ తీసుకొని మళ్ళీ వెస్టర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేశాక వాళ్ళు ఆధార్ కార్డు పాన్ కార్డు జిరాక్స్ అడిగారు. సో మళ్ళీ బయటికి వెళ్ళిపోయి ఆధార్ కార్డు పాన్ కార్డు జిరాక్స్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చేసి పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చాకైతే ఇప్పుడు దొరకవచ్చు దొరకపోవచ్చు, లేకపోతే చాలా రోజులు పట్టవచ్చు, అది మేము చెప్పలేము. మీకు ఆల్టర్నేట్ నెంబర్ ఏమన్నా ఉంటే మాకు ఆ నెంబర్ ఇవ్వండి, ఫోన్ దొరికినప్పుడు మేమే ఫోన్ చేస్తామని చెప్పారు. సో మేము ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. కొంచెం రిక్వెస్ట్ చేసుకున్నాం, సార్ మేము ఇట్టా వేరే ఊరు నుంచి వచ్చాము, మళ్ళీ వేరే చోటకి వెళ్ళాలి సార్, ఫోన్ లేకపోతే ఇబ్బంది అయిపోతుంది మాకు అని అంటే వాళ్ళు కొంచెం గట్టిగా ప్రయత్నించాక 2 అవర్స్లో అయితే మాకు మళ్ళీ మొబైల్ దొరికిందనమాట. సో ఆ ఫోన్ తీసేసుకోవడానికి మమ్మల్ని మళ్ళీ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళమన్నారు, ఎందుకంటే ఫోను తీసుకొచ్చిన అతను హెల్ప్ లైన్ సెంటర్లో ఇవ్వమన్నారు అనమాట ఫోన్ తీసుకున్న అతన్ని. సో అతను వెళ్ళి హెల్ప్ లైన్ సెంటర్లో ఫోన్ ఇచ్చాడు. మళ్ళీ మమ్మల్ని వెళ్ళిపోయి హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకొని మీరు బయలుదేరండి అని చెప్పారు. సో మేమైతే వెస్టర్న్ పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ హెల్ప్ లైన్ సెంటర్కి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి సార్ ఇట్టా ఫోన్ మిస్ అయిపోయిందని పొద్దున్న చెప్పాం కదా అంటే వాళ్ళు నెంబర్ అవన్నీ తీసేసుకొని సిగ్నేచర్ తీసుకొని ఫోన్ ఇచ్చారు. ఫోన్తో పాటు ఒక ఫోటో కూడా దిగారనమాట. విత్ ఇన్ 2 అవర్స్లో నా ఫోన్ అయితే దొరికింది.
ఆ ఫోన్ లేకపోతే నేనైతే చాలా ఇబ్బంది పడేదాన్ని. 2 అవర్స్ లేట్ అయినా మాకు ఇప్పుడు నో ప్రాబ్లం, కానీ యాక్చువల్లీ మాకు ఆ ఫోన్ మిస్ కాకపోతే మేము 10 కల్లా రైడ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. సో ఇప్పుడైతే ప్రజెంట్ 12 దాటిపోయింది రైడ్ స్టార్ట్ చేసేది. లొకేషన్ అయితే చాలా బాగుందనమాట. బ్రిడ్జి చుట్టూ చెట్లు ఉన్నాయి. మొత్తం ఇటు పక్క ఎక్కువగా నాకైతే కొబ్బరి చెట్లు ఎక్కువగా అనిపించినాయి అనమాట. వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో ఇక్కడ నుంచి మధ్యలో ఎక్కడన్నా లంచ్ బ్రేక్ తీసుకోవాలా, లంచ్ బ్రేక్ తీసుకొని ఇంకా డైరెక్ట్ ఊటీ వెళ్ళిపోదామని చూసుకుంటున్నాము. ఇంకెక్కడ బ్రేక్స్ తీసుకోకుండా ఏమవుతుందో చూడాలన్నమాట. ఎక్కడన్నా లంచ్ చేసేసుకొని బయలుదేరదామని చూస్తున్నాము. ఎటు లంచ్ టైం అయిపోయిందనమాట. మధ్యలో ఇంకెక్కడన్నా ఏమన్నా దొరకకపోతే ఇబ్బంది పడతాము. సో ముందైతే లంచ్ చేసుకొని స్టార్ట్ అవ్వటం బెటరు. హైవే మీద ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడైతే మాకు మీల్స్ దొరకలేదన్నమాట. ఎవరో ఒక బస్ వేసుకొని ఫ్యామిలీ వచ్చారు. సో మీల్స్ అంతా వాళ్ళకే సరిపోయింది. ఇంకా ఏమి దొరక్క పరోటా ఉంటే పరోటా తింటున్నాము. సో ఇంకా ఈ పరోటా తినేసి అయితే ఇక్కడి నుంచి బయలుదేరిపోవాలి. ఎందుకంటే మనం లేట్ చేసే కొందికి మాకు అక్కడ నైట్ అయిపోద్ది. ఘాట్ రోడ్లో చాలా ఇబ్బంది పడతాం అనమాట. బండికి లైటింగ్ లేదు, ఘాట్ రోడ్లో లైట్ ఉండదు కాబట్టి చాలా ఇబ్బంది పడతాము. లైటింగ్ తగ్గక ముందే ఊటీ అయితే వెళ్ళిపోవాలి. సో ఘాట్ రోడ్ మినిమం ఒక 1 అవర్ ఉండిద్దన్న ఐడియా అయితే ఉంది నాకు. సో ఊటీ వెళ్ళడానికి డాక్యుమెంట్స్ కావాలన్నమాట. ఈ పాస్ ఒకటి, డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి, బండి ఆర్సీ, మళ్ళీ బండికి ఇన్సూరెన్స్ పేపర్స్, ఇవన్నీ ఉండాలన్నమాట. లంచ్ చేసుకొని అలా ముందుకు వచ్చామో లేదో బీభత్సమైన వర్షం స్టార్ట్ అయిపోయింది. ఈ వర్షం ఎంత దారుణంగా వస్తుందంటే ఇది ఎండాకాలమో వర్షాకాలమో కూడా అర్థం కావట్లేదు. వర్షం అయితే బాగా పడుతుంది. ఆ డ్రాప్స్ వచ్చి చేతికి గుచ్చుకుంటున్నట్టు ఉంటుంది అనమాట. ఓ రేంజ్లో పడుతుంది వర్షం అయితే. సో ఈ వర్షం వల్ల మాకు లేట్ అయ్యేటట్టుంది. కానీ వర్షంలోనే తడుచుకుంటూ అలా ముందుకెళ్తున్నాము. మా లగేజ్ మొత్తం అయితే తడిచిపోయింది. ఎండాకాలం అనుకుంటే మేము ఫుల్గా వర్షాలు పడుతున్నాయి. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా. జర్నీ స్టార్టింగ్ డే కూడా పడింది, ఇది మళ్ళీ సెకండ్ డే కూడా వర్షం పడుతుంది అనమాట. సో బీభత్సంగా అయితే వర్షం పడుతుంది. ఫ్రంట్ వచ్చే వెహికల్స్ కూడా కనిపించట్లేదు కొన్ని ప్లేసెస్లో. ఫ్రంట్ వచ్చే వెహికల్స్ కూడా అయితే క్లియర్గా లేదనమాట. సో హెల్మెట్ మొత్తం తడిచిపోతుంది. హెల్మెట్ వైబర్ ఉంది కదా, వైబర్ అంతా ఫాగ్గా వచ్చేసింది అనమాట. సో ఎక్కడన్నా ఆగుదామని చూద్దామన్నా కూడా ఎక్కడ ఆగడానికి కూడా ప్లేస్ లేకుండా ఉంది. వీడియోలో అయితే మీకైతే కనిపిస్తుంది అనుకుంటున్నా. ఆ డ్రాప్స్ అంతా వచ్చి ఆ వాటర్ డ్రాప్స్ చేతికి గుచ్చుకుంటున్నట్టు ఉంటుందన్నమాట. సో అట్టనే వెళ్తున్నాము. మా దగ్గర బ్యాగ్ మొత్తం తడిచిపోయింది. కొంచెం కెమెరా ఒకటే సేఫ్గా వర్షం కంటిన్యూగా అయితే పడుతుంది. సో ఇక్కడ ఒక టీ షాప్ ఉంటే ఈ టీ షాప్ దగ్గర అయితే ఆగాము. కొంచెం వర్షం తగ్గాక వెళ్దామని. ఎందుకంటే గాలి కూడా బీభత్సంగా వస్తుందన్నమాట. ఆ వర్షం దెబ్బకైతే మేము ఇక్కడ షట్టర్లో ఆగిపోయాము. మా కంప్లీట్ లగేజ్ మొత్తం అయితే తడిచిపోయింది. బ్యాగుల్లో నుంచి వాటర్ గారుతున్నాయి అన్నమాట. ఎదురుగా ఎత్తైన కొండలు కనిపిస్తున్నాయి కదా, అయ్యే ఊటీ ప్లేస్ అనమాట. సో మనం కొండపైకి అయితే వెళ్ళిపోవాలా. ఊటీ దగ్గరలోనే ఉన్నాము. ఆ ఎదురుగా కనిపించే కొండ దగ్గరికి అయితే ఇప్పుడైతే వెళ్ళాలా. కింద ఎంట్రన్స్లో అయితే బండి ఆర్సీ, ఆధార్ కార్డు, పొల్యూషను, మళ్ళీ బండి ఇన్సూరెన్స్ పేపర్స్ అయితే చెక్ చేశారు. చెక్ చేశాక ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు. ఏపీ నుంచి వచ్చాను సార్ అంటే, ఏపీ నుంచి బండి వేసుకొని ఇక్కడ దాకా వచ్చారా, మళ్ళీ ఇదే బండి మీద పై దాకా వెళ్తారా అని అడిగారు. అవుననగానే అతనైతే ఆశ్చర్యపోయాడు అనమాట. సో ఈ పాస్ తీసుకోమని చెప్పాడు. ఆల్రెడీ ఈ పాస్ మా దగ్గర ఉంది కాబట్టి మేము ఆ ఈ పాస్ కూడా చూపించేసి పైకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇంకా ఈ చీకట్లో ఈ ఘాట్ రోడ్లో అయితే వెళ్ళాలా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. నా వీడియోస్ షేర్ చేయండి అన్నమాట మీరు.
కొంచెం.